హలో, వెల్కమ్ టు హన్షిస్ వరల్డ్. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ అయినా ఏదైనా కొత్తగా పెట్టండి, ఇంట్రెస్ట్గా పెట్టండి అని అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్గా పెట్టండి అంటే ఏం వీడియో అనుకుంటున్నారు? కొంతమంది గోల్డ్ కలెక్షన్ ఉంటే పెట్టండి అంటున్నారు. నా దగ్గర కొద్దిగా పార్టీ గోల్డ్ ఉంది ప్రజెంట్. ఆ గోల్డ్ కలెక్షన్ అయితే మీకు క్లారిటీగా చూపించేస్తాను. మీకు ఈ డిజైన్ నచ్చితే సేవ్ చేసుకొని మీరు బై చేయండి, ఓకేనా? మరి లేట్ ఎందుకు, వీడియోలోకైతే వెళ్ళిపోదామా? చలో. జూమ్ చేసి చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ రింగ్స్ చూపించేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసేసి ఒక 3.5 గ్రామ్ అయితే పడింది నాకు. ఇది సిఎంఆర్లోనే తీసుకున్నాను. ఇది కూడా నెక్స్ట్ వచ్చి ఈ 2 రింగ్స్. ఇది లక్ష్మీదేవి రింగ్ అనమాట. ఇది ఒక 3 గ్రామ్స్లో వచ్చేసింది. ఇది ప్లెయిన్ రింగ్ అనమాట మొత్తము. ఇది కూడా ఒక 3 గ్రామ్స్లో అయితే వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కొంచెం అటు ఇటు వెయిట్ అయితే నాకు అయితే గుర్తున్నాయి అన్నమాట. వచ్చేసి ఈ రింగ్ అనమాట. ఇది నేను నెల్లూరులోనే నాజ్లో తీసుకున్నాను. సారీ, ఇది ఖజానా జ్యువెలరీస్లో అయితే తీసుకున్నాను. ఇది మొత్తం స్టోన్స్ అయితే వచ్చేసి ఉంటుంది ఫుల్. ఇది కూడా అంతే 3.5 ఆ కాస్ట్లో అయితే ఉంటుంది. 18 క్యారెట్ రింగ్ అన్నాను కదా, సింపుల్గా. ఇది చాలా తక్కువ వెయిట్, ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి. నేను అప్పుడు కాలేజ్కి కానీ అట్లా వెళ్ళేటప్పుడు ఇదే పెట్టేసుకునేదాన్ని అనమాట. ఇవి డైలీ యూజ్ చేసేదాన్ని. ఇది ఎప్పుడైనా అకేషన్స్కి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పెట్టేసుకొని వెళ్ళిపోతాను. రింగ్ చెప్పేసాను కదా, ఆర్. ఇది నాన్న పేరు అనమాట. సో దీన్ని ఆర్ అని చెప్పేసేసి ఈ రింగ్ నాన్నకి గుర్తుగా ఈ రింగ్ అయితే నా దగ్గర ఉండిపోయింది. లూజ్ అనుకోండి, నాకైతే సరిపోదు, మా బ్రదర్కి అయితే సరిపోతుంది. బట్ ఓకే, ఎంతైనా గుర్తు కదా. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అయి ఉంటుందేమోనండి. ఈ రింగ్ నేను పుట్టక ముందు తీసుకున్నారంట మా డాడీ. ఇది అప్పుడు 1 తులా ఉంది అంటే అప్పుడు పాత వెయిట్ కాబట్టి ఆల్మోస్ట్ ఇది 12 గ్రామ్స్ ఏమో ఉండుండొచ్చు. అంత ఎక్కడ ఇది డోల్ కాదనమాట, ఫుల్ గట్టిది. అప్పట్లో నాన్నల దగ్గర అలా చూస్తే ఇలానే ఉంటాయి. తాతయ్యల దగ్గర పేరు వేసుకొని వాళ్ళ లెటర్స్తో ఇలా డాలర్స్ రింగ్స్ పెట్టేసుకునేవాళ్ళు. ఇంకా ఇట్లా ఇంత పెద్ద రింగ్స్ ఉండేవి, ఇంకా గ్రీన్ స్టోన్ రింగ్స్ అవి ఉండేవి అనమాట. ప్రజెంట్ అయితే డాడీది ఇది ఒకటి గుర్తుగా అయితే మిగిలింది నాకు. నెక్స్ట్ వచ్చేసేసి డైలీ వేర్వి వైట్ స్టోన్ ఇయర్ రింగ్స్ అని చూపించేసాను కదా. ఇందాకైతే మీకు సరిగ్గా అర్థం కాలేదు, అందుకే బ్లాక్ క్లాత్ వేసి చూపిస్తాను. బ్లాక్ క్లాత్ మీద చాలా చిన్న స్టడ్స్. అప్పట్లో ఇవి ఒక 13,000 అలా పడ్డాయి. పాప చైన్ అని చెప్పేసాను కదా, ఇది ఒక 6 గ్రామ్స్ అంతే. ఈ చైన్, ఈ బ్యాంగిల్స్ రెండు అయితే నేను ఖజానాలోనే తీసుకున్నాను అనమాట పాపది. కమింగ్ టు ద రింగ్, ఇది లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాము. ఇది పెట్టేసుకొని ఒకరోజు ఆడుకుంటూ దీన్ని ఇట్లా నలిపేసింది, మేము చూసుకోలేదు. సో ఈ రింగ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చిన్నపిల్లలకి ఈ రింగ్స్ పెట్టకపోవడమే మంచిది. ఏదో ముద్దుకు పెడతాం కానీ వాళ్ళు ఆడుకునేటప్పుడు గట్టిగా నలిగిపోయినప్పుడు తీసేటప్పుడు చాలా బాధపడింది అనమాట తనైతే. సో ఇంతటితో ప్రజెంట్ పాపకున్నదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి చాంద్ బాలీస్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు అందరూ చాంద్ బాలీస్ కామన్ అయిపోయింది. ఇది నెల్లూరులో గోల్డ్ ప్యాలెస్లో తీసుకున్నానండి నేను. ఇది కూడా అంతే, ఒక 10 గ్రామ్స్ 1 తులా, ఈజీగా 1 తులా ఉన్నాయి ఇవి. నాకు ఐడియా ఉంది అప్పట్లో 40,000 ఎంతో అయింది, 45,000 అయింది. ఇప్పుడు ఒక 70 అవుతుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి లక్ష్మీదేవి కమ్మలు అనమాట.
ఇది కూడా నెల్లూరు ఖజానాలోనే తీసుకున్నాను. కెంపులు పచ్చలు వచ్చి ఒకటైనా ఉండాలి లక్ష్మీదేవిది అనేది సెంటిమెంట్గా తీసుకున్నాను. కాకపోతే వీటి వల్ల మనకి ఇబ్బంది ఏంటంటే ఈ వెనకాల ఇవి ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ అనేది ఊడిపోతుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. పడుకునేటప్పుడు పెట్టుకున్నా పోతుంది. సో నా సజెషన్ ఏంటంటే అలా కట్ జాయింట్ ఉన్నవి తీసుకోకపోవడమే మంచిది అని చెప్పేది నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి అనమాట, చూడ్డానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది. అమ్మో ఇంత పెద్దవా అనుకుంటారు, కానీ వెయిట్ తక్కువ. వెయిట్ చాలా తక్కువ, ఒక 10 grams లోపే మనకి ఇవి వచ్చేసాయి. ఇది కూడా సిఎంఆర్లోనే తీసుకున్నాను. ఇవి కరెక్ట్గా 10 grams కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. డిజైన్ అయితే అంత ఫ్యాన్సీ డిజైనే వచ్చిందనమాట. అక్కడ ఒక 3 స్టోన్స్, స్టోన్ ఎక్కువ ఏం లేదు, ఒక 3 స్టోన్స్ వచ్చాయి, కింద మువ్వలు వచ్చేసాయి. ఎప్పుడు ప్లెయిన్ గోల్డ్ అంటే ఏం పెట్టుకుంటాం చెప్పండి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనే దాంట్లో అయితే నేను పెట్టుకున్నాను. సో ఫైనల్గా బ్యాంగిల్స్, దీంట్లో ఎక్కడ మనకి స్టోన్స్ అయితే ఏం లేవండి, అంత ఎనామిల్ అనమాట. మనము సేవ్ చేసుకునేదానికి గోల్డ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ చూడండి, ఎనామిల్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే మనం చేసేది సేవింగ్స్ కాబట్టి. సో సేవింగ్ అయిపోయింది, నేను నాకు ఇష్టంగా కొనుక్కుంటున్నాను, పర్లేదు సేవ్ చేయకపోయినా అనుకున్నప్పుడు గో ఫర్ ద స్టోన్ జ్యువెలరీ అనమాట. ప్రజెంట్ సేవింగ్ కోసం అయితే మటుకు నేను చెప్పేదైతే ఇది, ఇలా ప్లెయిన్ గోల్డ్ ప్రిఫర్ చేసుకోండి. అనామిల్ కూడా మంచి లుక్ ఉంటుంది అసలు. నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాస్లెట్ అనమాట. అయితే యాక్చువల్గా మా హస్బెండ్ది, కాకపోతే నేను వాడేస్తాను ఎప్పుడైనా అట్లా. ఇది కూడా అంతే, చాలా సింపుల్, 8 grams ఉంటుంది అంతే. డిజైన్ కూడా ఇది ఏం డిజైన్ అంటే మన వాచ్కి చైన్ ఉంటుంది కదా, అది గోల్డ్ వాచెస్ ఉంటాయి కదా బ్యాంగిల్ టైప్, అట్లా కింద చైన్ వస్తుంది, జస్ట్ ఆ మోడల్ అనమాట. ఇది అన్నీ చూపించేసాను. సో ఫైనల్గా ఇంకొచ్చేసేకి బ్లాక్ బీట్స్ అనమాట. ఇది పెద్ద డిజైన్ ఏం కాదు, జస్ట్ నార్మల్గానే చైన్ అంతా ఇలా వచ్చేసి సింపుల్గా ఒక చిన్న పెండెంట్ వచ్చేసి ఉంటుంది. సో ఫైనల్గా జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయింది. నా దగ్గర ఉండే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జ్యువెలరీ అయితే మీకు చూపించాను. మీకు ఏదైనా మోడల్ నచ్చితే, డిజైన్ నచ్చితే సేవ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఏమన్నా వస్తే అది నేను మీకు ఏమైనా బై చేస్తే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో, అప్కమింగ్ వీడియో వచ్చి బేబీ ఫ్రాక్స్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, అది కూడా డైలీ లైఫ్ వీడియోస్ పెడతాను, ఇంకా న్యూ మామ్స్కి బాగా రిలేటెడ్ వీడియోస్ పెడతాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వచ్చేస్తాయి. లేట్ ఎందుకు, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్.